భూసార వ్యాలంటరీ ఇది ఏం వ్యాలంటరీలు ఇస్తారు మీరు? పల్లె పల్లెకి ఇస్తారట. అరే వై రైతులు నష్టపోతాను, మొక్కజొన్న రైతులు నష్టపోతాను. ఇప్పుడు పెసార్లు పండించే రైతులు మొన్న వరదస్తే మొత్తం పోతాను, వాళ్ళకి నష్టపరిహారమని రైతుల గురించి ఒకసారి మాట్లాడే అర్హతే లేదు ఈ ప్రభుత్వానికి. ఇక్కడ చూసుకుంటే పోయిన సంవత్సరం 7,000 నుంచి 7,500 వరకు పత్తి క్వింటాల్ ఉంటుండే. ఇప్పుడు ఎంత అయింది? పోయిన సంవత్సరానికి ఇప్పటికి మందుల రేట్లు పెరిగినాయి, ఎరువుల రేట్లు పెరిగినాయి, కూలీ రేట్లు పెరిగినాయి, ప్రతి ఒక్క రేటు పెరిగింది. ఇట్లా దేవాన చెప్పినట్టు 7,000 నుండి ఇక్కడ 8,000 రేట్లు ఉన్నాయి. 8,000 ఓకేనా? ఇది ఒక క్వింటల్ కష్టం అనుకున్నాం మిత్రులారా ఇక్కడ దేవన్న. అయితే ఇక్కడ ఒక రైతు ఒక ఎకరానికి ఒకప్పుడు 40 క్వింటలు పండించారు. ఒకప్పుడు 40 క్వింటలు పత్తి వెళ్ళేది, ఇప్పుడు 10 క్వింటలు వెళ్తా ఉంది. 10 × 7 70 వస్తాయి. ఓకేనా? 70 వస్తాయి అనుకున్నాం. ఓకేనా? దీంట్లో ఈ 70 కూడా రావు. దీంట్లో ట్రక్కు ట్రాలీ నింపాలి, డ్రైవర్లకు కూలీలు పండితే 10 క్వింటలు ఈసారి ఎవరైనా పండిందా ఎకరానికి? ఈసారి 2026-25 నవంబర్ నుండి 2026 ఇప్పటి వరకు ఎకరానికి 4-5 క్వింటల్లే వెళ్ళింది. ఇప్పుడు అంటే ఎంత? ఇంటూ 7 పెడితే 5,35,000 వచ్చింది. ఒక ఎకరానికి ట్రాక్టర్ పెట్టి దుక్కి దునేంత వరకు ఒక రైతుకు వచ్చే ఖర్చు దాదాపు 50,000 వస్తుంది. నిజం వస్తుంది. లాస్ట్ లో రైతు 15,000 ఒక ఎకరానికి. రైతు చచ్చిపోతే దేశం చచ్చిపోయినట్టే. ఈ మాట అంటున్నా. నాడు విశ్వక్సేనల మంచి డైలాగ్ ఉంది. నిజంగా రైతు చచ్చిపోతే దేశం చచ్చిపోయినట్టే. నిజమే, డౌట్ లేదు దాంట్లో. ఇక్కడ రాష్ట్రాన్ని నడిపించేది రైతులే కదా. రైతులు తాగుబోతారు. ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన దానికి వాళ్ళకు మనం ఏమి ఇవ్వడం లేదు. హలో, నమస్కారం. ఎవరన్నా మాట్లాడేది? రుద్రపూర్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి అన్న. చేతన్ బోల్తా. చేతన్ చెప్పండి. తెలుగులో మాట్లాడి, నేను ప్రజెంట్ లైవ్ లో మాట్లాడుతున్నా. చెప్పండి మీరు. హలో, చెప్పండి. మాకు ఇందిరా మిల్లు వచ్చిందన్న. ఇందిరా మిల్లు వచ్చిందా? మాతోటి వచ్చిన వాళ్ళకేమో ఉంచిండు. ఎవరికి ఇచ్చిండు? మాతోటి మా లిస్ట్ లో అందరికి వచ్చింది కదా, వాళ్ళ ఉంచిండు. మేము కొంచెం వార్డ్ నంబర్ గెలిచేసరికి పొలిటికల్ గా ఈ పంచాయత్ సెక్రటరీ రిటర్న్ కొట్టిన అంటాడు. మీ పేరేంటి? ఎన్నం లక్ష్మి. ఎన్నం లక్ష్మి. ఓకే. మీకు ఇందిరా అంటే మీరు ఏ పార్టీని గెలిచారు? మేము ఇండిపెండెంట్ గా గెలిచినాం. చూసారా దేవన్న, ఇండిపెండెంట్ గెలిచినారా? అయితే మీకు ఇందిరా అని చెప్తాడా? ఇయ్య కాదన్న, ఇది రిజెక్ట్. మేము పనికి పోయినప్పుడు మా అమ్మ ఇంటికాడ ఉండే, మా అమ్మకు చదువు రాదు, వచ్చి సంతకం పెట్టమన్నాడు. ఒక 2-3 కూడా పెట్టుకున్నారు, మాకు కొంచెం సపోర్ట్ చేసిన. ఓకే. అయితే మా అమ్మకు చదువు రాదు, సంతకం ఇక్కడ పెట్టాలంటే పెట్టింది. ఇప్పుడు రిజెక్ట్ అయింది అంటాడు. మాకు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు కడతాను, పిల్లర్లు తవ్వుతాను. ఇప్పుడు అదే లిస్ట్ లా మీరు వెళ్ళి ఈరోజు సోమవారం కదా 10 గంటలకు వెళ్ళేసి ఎగ్జాక్ట్ కలెక్టర్ ఆఫీస్ ఫిర్యాదు చేయండి. ఈరోజు సోమవారం ప్రజావాణి ఉంటుంది. లైవ్ ఇద్దాం అనుకుంటాను. మీరు హైదరాబాద్ వస్తారా? మీరు హైదరాబాద్ లో మొత్తం మీ డాక్యుమెంట్స్ వరకు మీరు అప్లై చేసింది అది మొత్తం తీసుకురా, లేకుంటే నేను అటు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. కలిసి లైవ్ ఇద్దాం. ఓకేనా? ఖచ్చితంగా మీకు న్యాయం జరిగి పోరాటం చేస్తాం. చూడండి సూర్యన టీవీ కూడా ఈ వీడియో అందరికి పంపండి ముందు. ఎందుకంటే మన జనాలకు అందరికి రీచ్ కావాలి, అందరికి తెలియాలి వాస్తవానికి ఏం జరుగుతుంది అనేది. మీరు స్వతంత్రంగా గెలిచారు కాబట్టి ఇక వాళ్ళ పెత్తనం ఎట్లా ఉంటుంది మీ మీద, అంతే. అదేమన్నా ఇండిపెండెంట్ గెలిచింది కాబట్టి వాళ్ళు ఇస్తలేరు వీళ్ళు. రైట్. సబ్జెక్ట్ నేను ముందే చెప్పే లైవ్ లో మీ ప్రాబ్లం చెప్పొచ్చని. ఖచ్చితంగా నేను ఎవరికైతే చెప్పినో లైవ్ రికార్డు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము ఫైట్ చేస్తాం. ఇకపోతే మన పత్తి గురించి మాట్లాడు దేవన్న. ఇప్పుడు నేనేమన్నా అంటే 5,000 ఉంది, లాస్ట్ ఉన్నాడు 15,000. అవునా? ఏం చేద్దాం మరి చెప్పి లాస్ ఉంటాయి. ఎట్లా రైతుకు న్యాయం ఇస్తుంది ప్రభుత్వం? ఏం లేదు, ఎరువులు మందులు వీళ్ళకు ఇంత ఇవ్వద్దు, ఫ్రీగా ఇవ్వాలి. రైతులకు మందులు అనేటివి ఫ్రీగా ఇవ్వాలి. ఇట్లా ఇన్ని రేట్లు పెట్టి ఇది ఇస్తే మరి రేట్లు పెంచాలి కదా వాళ్ళు పండించిన దానికి. ఇప్పుడు ఇంకా యాప్ పెట్టిండు, మనం అమ్మేదానికేమో రేట్లు, వాళ్ళ దగ్గర కొనేదానికేమో అసలు దానికి వాల్యూ లేకుండా పోతుంది. ఇక్కడ ఈ రకంగా ఎరువులకు రేట్లు ఎందుకు పెంచాలి వీళ్ళు? వాస్తవానికి గమనించండి, దేవన్న చెప్పినట్టు గతంలో కేసీఆర్ గారు కూడా ఇట్లా ఒక సభలో మాట్లాడుతున్నప్పుడు వచ్చేసారి నన్ను నేను నిజం గెలిపిస్తే వచ్చే సంవత్సరం నుండి రైతులకు 100% ఎరువులు ఉచితం ఇస్తామని చెప్తే అప్పుడు బీఆర్ఎస్ నేతలు చెప్పెట్లు కొట్టిండు, భయం చేసిండు. ఎవరన్నా ఇంతవరకు ఎరువులు ఉచితంగా ఇచ్చిందా?
రైతులకే కష్టాలు, లైన్లో రైతులు నిలబడాలి. యాప్లు రైతులకి యాప్ ఎందుకు అండి? యాప్లు ఎట్లా వస్తుందండి? సెల్ ఫోన్ ఆపరేటర్ సరిగా చేయరాదు వాళ్ళకు. ఆ యాప్ ఇచ్చే టైంలో వాళ్ళు వేరే పని చేసుకోవచ్చు, వేరే పని లేదా యాప్ చూసుకొని ఎప్పుడు వస్తుంది? యాప్ ఒకటేనా? ఏంది ఎంత నాటకాలు ఇది? ఇది వేరే టోళ్ళతో బుక్ చేయించాలి. ఆ, వాడు చేయాలంటే వాడు ఎంత తీసుకుంటాడు? దానికో 100 రూపాయలు ఇవ్వాలి ఒక బస్తా అంటే, దానికో 800 రూపాయలు. మళ్ళా బుక్ అయిన తర్వాత లైన్ లో నిల్చోవాలి. ఆ, ఎంత దారుణం. లైన్ లో నిల్చున్న తర్వాత ఆ బ్యాంకులో ఉన్న అధికారులది వాళ్ళది చూడాలి. ఇక కాబట్టి కొంచెం అన్న ఫెర్టిలైజర్ వాళ్ళతో కుమ్మక్క అయిపోయి వాళ్ళు ఇచ్చే కమిషన్ తీసుకొని పెద్ద మొత్తంలో వాళ్ళకే. ఇంకా దానికి ఆధార్ కార్డు ఇవ్వాలి, మొబైల్ అవసరం లేదు. నిజంగా ప్రభుత్వం ఇస్తుంటే వాళ్ళేం పాకిస్తాన్లో లేరు, ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాన్లో లేరు. రేవంత్ రెడ్డి విను, కొంచెం జాగ్రత్త. తమాషాలా? వాళ్ళని దూర దేశస్తున్నారు, వాళ్ళకి ఆధార్ కార్డు ఎందుకు, వాళ్ళకి ఓటీపీ ఎందుకు? వాళ్ళ రైతులే కదా. ఈ వాలంటీర్లు నియమిస్తున్నావు కదా, డైరెక్ట్ వాళ్ళ పొలంలో వెళ్ళి ఇవ్వచ్చు నువ్వు ట్రక్ పెట్టుకొని. అక్కడే డబ్బులు తీసుకోవాలి, ఇస్తారు కదా. నిజంగా ఫ్రీగా ఏమైనా చేతి కాకపోతే దానికి రైతులు మీసే వెళ్ళాలి, మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లోడ్ చేయాలి. మొబైల్ లేని వాళ్ళ పరిస్థితి ఏంది మరి? సిగ్నల్ లేని పరిస్థితి ఏంది మరి? డైరెక్ట్ వెళ్ళి అక్కడ ఎంఆర్ఓలు ఇవ్వచ్చుగా. వాళ్ళకి జీతాలు, ఎంఆర్ఓలకు ఆర్డీఓలు గడ్డి దిగుతారు, వాళ్ళకి ఎందుకు జీతాలు? వాళ్ళు ఏం పని చేస్తాను? కుర్చీలో కూర్చుంటారు, బళ్ళ కింద చేయబట్టి దోచుకుంటారు. వాళ్ళ పనికి అదే, గంట మించి ఏం లేదు ఎంఆర్ఓ పని. ఎన్నిటికి? 12కి, 1కి, 2కి టైం లేదు, ఏం లేదు. సాయంత్రం మళ్ళీ 3:30, 4 అయిందంటేనే కథం. అదే కదా, ఎంఆర్ఓకి 10 మందిని పెట్టుకుని వాళ్ళకి అలవెన్స్ ఇచ్చేసి డైరెక్ట్ గ్రామాల పని ఏ రైతుకి ఎంత అవసరం పోతుంది డైరెక్ట్ అక్కడ ఇవ్వచ్చుగా. ఈ లొసుగులు ఎందుకు దీనికోసం? రైతులారా గమనించండి, కాంగ్రెస్ పార్టీ ఆయనలో మోసపోయాం, బీఆర్ఎస్ ఆయనలో మోసపోయినాం. ఎవరు ఉచితంగా ఇవ్వరు. మీరందరూ కలిసి కట్టుకొచ్చేది మూకుమ్మడే ధర్నా చేయాలి. హైకోర్టుని మనం హైకోర్టులో డైరెక్ట్ గేట్ బద్దాలు కొట్టాలి. మనం కొట్టేసి కరెక్ట్ మీరు రండి, నేను న్యాయం చేస్తాను మీకు అంటున్నా. దేవాలయమే న్యాయం చేస్తాం మీరు వస్తే. అంతా తెలియకుండా జరుగుతుంది, బ్లాక్లో దంద నడుస్తుంది, రైతుల బతుకులు ఆగమైపోయినాయి. తమాషాలా ఇంత? ఎవ్వరికి న్యాయం లేదు దీంట్లో. నన్ను అడిగితే ఒక పేద రైతుని, మొత్తం కష్టపడి ఉన్న రైతుని సీఎం చేయాలి. చెయ్య, అప్పుడే ఆయన తెలుస్తుంది బాధలేని అతనికి తెలుస్తుంది, వ్యవసాయం చేసేటోళ్ళకి తెలుస్తుంది కదా. ఈ దొంగలకి ఏం తెలుస్తుంది రైతుల బాధ?